మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానిస్తా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 6 మాటలు ధ్యానించడానికి దేవుడు తన కృప చేత సహాయం చేసి ఉన్నాడు. ఈ హృదయకాలం సిలువలో పలికిన 7వ మాట ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ప్రాముఖ్యమైన మాటలు ఒక మనిషి చివరిగా పలికిన మాటలు, ప్రభు యేసుక్రీస్తు చివరిగా పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఈ హృదయకాలం సిలువలో పలికిన 7వ మాట ధ్యానించుకునే ముందు ఒక ప్రార్థన చేసుకొని మరి సిలువలో పలికిన 7వ మాట ధ్యానంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. సిలువ మీద పలికిన మేము 7 మాటలలో నాయన ప్రభా 6 మాటలు ముగించడానికి నీ కృప ద్వారా సాయం చేసిన దేవా, హృదయకాలం 7వ మాట ధ్యానించబోతుండగా తండ్రి ప్రభా, మా మధ్యలో మీరుండి నేను ఈ మాటలు ధ్యానించబోతుండగా మా అందరి హృదయాలు నీ వైపు ఉండడానికి కృప ద్వారా సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానించబోతా ఉన్నాము. మరి హృదయకాలం 7వ మాట, చివరి మాట ధ్యానించబోతా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 6 మాటలు మరి ధ్యానించడానికి దేవుడు తన కృప ద్వారా మనకు సాయం చేసిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఒకసారి సిలువలో పలికిన 6 మాటలను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మొదటి మాట పలికాడు. అలాగే దొంగతో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో నిత్యంగా ఉంటావని రెండో మాట పలికాడు. అలాగే మూడవ మాట, సిలువ మీద పలికిన మూడవ మాట, తల్లి అయిన మరియను గురించి మాట్లాడాడు. మరి తల్లిని చూసి, మరి తన ప్రేమించిన శిష్యుని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని బాధ్యతను ఆ సిలువ మీద మూడవ మాట ద్వారా మరి తన తల్లిని యోగానికి అప్పచెప్పాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 4వ మాట, బిగ్గరగా కేక వేసి పలికిన పాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాట. 5వ మాట, నేను దప్పిగొరుచున్నాను అనే మాట. 6వ మాట, సమాప్తమైనది అని పలికిన మాట. హృదయకాలము 7వ మాట ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 7 అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట ధ్యానించే ముందు మరి ఒకసారి ఆదికాండాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు సృష్టినంతా కూడా నిర్మించి మరి 6 దినాలలో సృష్టిని నిర్మించి అదంతా కూడా మంచిదిగా తలంచి 7వ దినము విశ్రాంతి తీసుకొని ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరి 6 దినాలలో సృష్టిని అంతా కూడా నిర్మించి మరి 7వ దినము విశ్రాంతి దినంగా ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్రాంతి తీసుకున్నాడు. సిలువ మీద పలికిన మాటలు కూడా చూసినట్టయితే, 6వ మాట సమాప్తమైనది అని పలికి 7వ మాట మరి తండ్రి అయిన దేవునికి ఆత్మని అప్పచెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవ దేవుని యొక్క వాక్యం 7వ మాటను ధ్యానించుకుందాము. మనం చూసినట్టయితే లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి 49వ వచనం వరకు. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి 49వ వచనం వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటితో కమ్మెను. సూర్యుడు అదృశ్యుడమైన, గర్భాలయం తెర నడుమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి అది జరిగినది చూచి, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ జరిగినది ఆ కార్యములను చూసి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనను వెళ్ళిన వారందరూ కూడా గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు కూడా దూరంగా నిలిచి ఉండి వీటిని చూచుచుండిరి. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సిలువ మీద పలికిన మాట 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎందునిత్యం ఈ లోకానికి పంపించాడు. అదంతా కూడా జరిగించి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని అలా చెప్పి యేసు ప్రభు ప్రాణము విడిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట ప్రతి మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక మానవునికి రక్షణ అనుగ్రహించున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరి మనిషిని యొక్క పాపం నిత్యమై
ప్రభు అయిన యేసుక్రీస్తు చివరి క్షణాలలో పలికిన 7 మాటల్లో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని అలాగ చెప్పి ప్రాణము విడిచాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి నిత్యము, మనందరి రక్షణార్థ నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి సిలువలో ప్రాణాన్ని విడిచి ఉన్నాడు. ఆత్మను తిరిగి తండ్రి చేతికి అప్పచెప్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా మరొక ప్రశ్న హృదయ కలము, ఎవరి చేతికి మన ఆత్మను అప్పచెపుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. లోకానుసారంగా జీవించుతూ సాతానుకు నీ ఆత్మను అప్పచెపుతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచి, దేవుని మార్గంలో నడిచి, దేవుడు చూపించిన మార్గంలో నడిచి, మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఒకరోజు మనం చనిపోతున్నప్పుడు మన ఆత్మని ఎవరికి అప్పచెప్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఆత్మని అప్పచెప్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా మన ఆత్మలు అప్పచెప్పవలసి వచ్చినప్పుడు మనం దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మన ఆత్మలు అప్పచెప్పవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆ సమయంలో మరి ఇంచుమించు 3 గంటల సమయంలో మరి దేశమంతా కూడా చీకటి కమ్మెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేశమంతా కూడా ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ 3 గంటల ప్రాంతంలో ఆ దేశమంతా కూడా చీకటితో కమ్ముకున్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సూర్యుడు అదృశ్యమైన, సూర్యుడు కూడా చూడలేకపోయినాడు. యేసు ప్రభు ఆ చివరి ఆ మాట 7వ మాట పలుకుతున్న సమయంలో మరి 4వ మాట నుంచి 7వ మాట వరకు తండ్రి అయిన దేవునితో మాట్లాడాడు. మొదటి 3 మాటలు, మొదటి మాట, 2వ మాట, 3వ మాట అక్కడున్న వారిని ఉద్దేశించి మాట్లాడాడు. 4వ మాట నుంచి 7వ మాట వరకు తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. దేవుని సంగమా, దేవుని ప్రజల, సూర్యుడు అదృశ్యమైన మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సూర్యుడు అదృశ్యమైన, గర్వాలయం తెర నడిమికి చిరిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. అక్కడ ఈ యొక్క శిలువ మరణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతున్న ప్రతి మాటను శతాధిపతి, ఒక అధికారి చాలా దగ్గరగా ఉండే మాటలు వింటా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటి మాట నుంచి 7వ మాట వరకు ప్రతి మాట యేసు ప్రభు పలుకుతున్న మాటలు ఆ శతాధిపతి యేసు ప్రభు దగ్గర నిలిచి వింటా ఉన్నాడు. ఆ శతాధిపతి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచాడు. ఎందుకంటే సిలువ మీద పలుకుతున్న 7 మాటలు ఆ శతాధిపతి అధికారి దగ్గర ఉండి నిలిచి మరి ఈ మాటలన్నీ కూడా విని అతడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇతడు నీతిమంతుడనేసి దేవుని మహిమపరిచి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలు, అదే రీతిగా అక్కడున్న ప్రజలు చూసినట్లయితే వారు రొమ్మును కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ తిరిగి వెళ్ళారు. మనం చూసినట్టయితే 48 వచ్చిన చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యంను చూచి రొమ్మును కొట్టుకొనొచ్చు తిరిగి వెళ్ళి ఆయనకు వెళ్ళిన వారందరూ కూడా గలిలయ నుండి ఆయనను వెంబడించిన వారు స్త్రీలు దూరంగా నిలుచుండి వాటిని చూచిచుండరు. దేవుని సంగమా, దేవుని ప్రజలందరూ కూడా నిలుచుండి దూరంగా మరి ఆ సమయంలో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనము, ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూసినట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం చూసినట్టయితే అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గొప్ప కేక వేసి ఒక విజయోస్తము కేక. ఆ కేక ప్రజలందరి నిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి తన ఆత్మ అప్పచెప్పుచున్నాడు. ఈ మాటను మనం గమనించినట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజల, కీర్తనలు 31వ కీర్తన చూసినట్టయితే 31వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే 31వ కీర్తన 5వ వచనము,
నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే, నన్ను విమోచించువాడు నీవే. 31వ కీర్తన, ప్రియ దేవుని సంగమా, దావీదు రాసిన కీర్తన 5వ వచనంలో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రభు యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7వ మాట కూడా మరి బిగ్గరగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పి ప్రాణం విడిచడం. 31:5 కీర్తనలో కూడా చూసినట్టయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలందరి పాపముల నిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ప్రాణం విడిచి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనిషిని కొరకు ప్రాణము ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అనుభవించినట్టు మరి దేవుని కృప వల్ల ప్రతి మనిషిని కొరకు ప్రాణము అనుభవించినట్టు ప్రతి మానవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నా. ప్రతి ఒక్కరం కూడా మన ఆత్మను అప్పచెప్పవలసిన దినము రాబోతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఆయన దోషించబడి బదులు దోషింపలేదు. ఆయనను అనేక మంది ప్రజలు మరి ఎంతోమంది దూషించారు. అయినా కానీ ఒక్క మాట తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దూషించలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సిలువలో హింసించిన వారి గురించి ప్రార్థన చేశాడు. సిలువలో తనని బాధ పెట్టిన వారి గురించి, మరి కురడాలతో కొట్టిన వారి గురించి విజ్ఞాపన చేశాడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగని కనుక వీరిని క్షమించు అన్నాడు. అలాగే చూసినట్టయితే మరి 23వ వచనం చూసినట్టయితే, ఆయనను దూషించబడిన బదులు ఆయన దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టిన వారిని బాధింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను అప్పచెప్పుకున్నాడు. తన హింసించే వారిని ఎవరిని కూడా తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తనను శ్రమ పెట్టిన వారిని ఒక మాట కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దూషించలేదు. తను దూషించిన వారిని కూడా ఎవరిని కూడా దూషించలేదు. కానీ మరి ఆయన పాపం మనం చూసినట్టయితే, ఆయన శ్రమ పెట్టబడిన బెదిరింపక న్యాయంగా తీర్పు దేవునికి తాను అప్పచెప్పుకున్నాడు. దేవునికి తాను అప్పచెప్పుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలము దేవుని యొక్క మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనకు ఒక నిరీక్షణ కలిగించేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూసినట్టయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని చెప్పే ప్రాణం విడిచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సకల మానవుల కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణం విడిచి తిరిగి 3వ రోజు లేసి ఈ హృదయ కలం తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తెరా, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్ళున్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, మరి మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, మొదటి వచనం, మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు విశ్వసించండి. మీ హృదయాలను కలవరపడనీయకుడి. మీ హృదయాలను కలవరపడనీయకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేసిన మాట, మీ హృదయాలను కలవరపడనికండి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు కూడా విశ్వసించండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేని యెడల మీతో చెప్పేదను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. హల్లెలూయా. మనందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి తండ్రి అయిన దేవుని దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళి ఉన్నాడు. మనందరికీ అక్కడ స్థలము సిద్ధపరిచి తిరిగి ఆయన రానున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పరలోకమందు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలానికి మనందరినీ కూడా తీసుకుపోవడానికి
తిరిగి యేసయ్య రాబోతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళొచ్చున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. దేవుడికే భయభక్తులు కాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరి కొరకు ఒక ప్రత్యేకమైన స్థలము పరలోక మధ్య సిద్ధపరచబడి ఉన్నది. ఆ స్థలానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. రెండో రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. మొదటి రాకలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి మన కొరకు మానవునిగా జీవించి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి సిలువలో పలికిన చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నానని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి సంపూర్ణం చేసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తిరిగి మన దగ్గరికి వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు స్థలము సిద్ధపరిచి మరి ఆ స్థలంలో మనం అందరం ఉండే రీతిగా మరలా నేను వచ్చి మీ అందరినీ కూడా తీసుకుపోతానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియను అని చెప్పాను. మీకు తెలియదు అని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగా తెలియను అని ఆయన అడగా, యేసు, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా రాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గమని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉంటాడు. ఆ మార్గంలో మనం ఉండాలి, మనం వెళ్ళాలి అంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పరలోక రాజ్యంలో మనం చేరబడాలి అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి పాపము మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు మనం నిత్య పరలోక రాజ్యము వారసులము అవుతామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయరు. సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయరు. హృదయ కల ఒకవేళ ఇంకా రక్షణ అనుభవం లేకపోతే, ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందలేకపోతే, ఒక శుభవార్త ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తున్న మాట, మీ అందరి నిత్యమై ఆ వేళనే చెల్లించేశాడు. మీరు కట్టవలసిన ప్రతిదీ కూడా నేను చెల్లించేశాను. మీరు భరించవలసిన ఆ శిక్షను నేనే భరించి, నేనే ఆ భారం అంతా కూడా మీ కొరకు మోసి ఉన్నాను. నేను ఆ వెలంతా కూడా మీ కొరకు కట్టేశానని ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీవు నేను రక్షణ పొందుకోలేకున్నట్టయితే హృదయ కాలము, యేసయ్యా, నా పాపములను క్షమించయ్యా, ఇక మీదట నేను కుమారునిగా నీ కుమార్తెగా జీవిస్తానని నువ్వు మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే, హృదయ కాలంలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి పాపము క్షమించబడుతుంది. నీకు ఒక విడుదల దొరికిపోతా ఉంది. నీకు సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. మనందరికీ కూడా నిరీక్షణ దేవుడు అనుగ్రహించాడు. మనందరికీ రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రక్తము ద్వారా ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు. యేసు రక్తంలో ప్రతి పాపము కొట్టివేయబడింది. యేసు రక్తంలో ప్రతి పాపికి విడుదల దొరకబడింది. యేసు రక్తంలో ప్రతి పాపాత్మునికి విడుదల దొరికినది. హృదయ కాలము ఆ విడుదలను పొందుకోవాలనుకుంటే, యేసయ్యా, నా పాపములను క్షమించు, నేను కూడా నువ్వు ఏ రీతి అయితే తండ్రి చేతికి ఆత్మను అప్పచెప్పి ఉన్నావో, నేను చనిపోయినప్పుడు నా ఆత్మను నీకు అప్పచెప్తాను ప్రభువా, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను. నీవు మరలా వచ్చి పరలోకానికి మనం తీసుకుని వెళ్తాను, మాకు స్థలం సిద్ధపరిచి మరలా వస్తారని వాగ్దానం చేసిన దేవా, మరి మేము నీ పరలోక రాజ్యంలో మేము కూడా చేరాలి, మేము కూడా ఉండాలని నువ్వు ఆశపడినట్టయితే హృదయ కాలం నీ పాపాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వచ్చి ఒప్పుకున్నప్పుడు నీ సమస్త పాపముల నుంచి, సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి పవిత్రులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించాము. మరి 7 మాటలు, ఈ మాటలు ప్రతి సంవత్సరము మనం ధ్యానిస్తూ ఉన్నాము. కేవలము ధ్యానించడమే కాదు, కానీ ఈ సంవత్సరము నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలి. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరము దేవాది దేవుడు నీ సేవలో పరిచర్యలో వాడుకోబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరము నేను అనేకులకు వెలుగు దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సిలువ మీద పలికిన 7 మాటలు మనం ధ్యానించాము. మన హృదయంలో మారు మనసు కావాలి. మనం దేవుని కొరకు జీవించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎంతోమంది ఆత్మలు, ఎంతోమంది మనుషులు ఆ పాపంలోనే బ్రతుకుతో, పాపంలో చనిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. నీకు నాకు దేవుడు ఒక బాధ్యత అనుగ్రహించాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని సెలవిచ్చి ఉన్నాడు.
అందునిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో నిత్యమై తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చేయి విడిచేశాడు. 4వ పాటలో సిలువలో పలికిన మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థన చేసేటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తండ్రికి కుమారుని యొక్క చేయి విడవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవుల యొక్క పాపంలోకి విమోచన లేదు, మానవుల యొక్క పాపంకు రక్షణ లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. యేసు మరణం ద్వారా సర్వమానవ ప్రపంచానికి ఒక రక్షణ అనుగ్రహించబడింది, ఒక నిరీక్షణ అనుగ్రహించబడింది. ఈ లోకంలో మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఉన్నాడు. సమస్త పాపములన్నీ కూడా కొట్టివేయబడినాయి. ఈ రోజున స్వతంత్రుడివి, విడిపించబడి ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి 3 రోజులేసి ప్రతి మానవుని కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హృదయ కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ నీ జీవితం ఇంకా పాపంలో ఉంటే ఇది సరి అయిన సమయము, ఇది మంచి సమయము. ఏసై దగ్గరకు వచ్చి వేడుకో, ఏసైని అడుగు. నీ పాపంలోని ఒప్పుకున్నట్టయితే సమస్త పాపములను దేవాది దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయాన్ని పోనీయకు సుమే, ఇది సరి అయిన సమయము సుమే, ఇది మంచి సమయము. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, రక్షణ సమయం ఇదే. ఇది నిర్లక్ష్యం చేస్తే వచ్చే సంవత్సరము శుభ శుక్రవారం వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తెలివిచ్చిన మాట, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, లేని ఎడలో మీతో చెప్పేదను. నేను స్థలము సిద్ధపరిచి నేను ఎక్కడైతే ఉంటానో నేను మరలా వచ్చి మీ అందరిని కూడా అక్కడ తీసుకెళ్తానని దేవాది దేవుడు వాగ్దానం చేసిండాడు. అట్టి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక. మనమందరము పరలోక రాజ్యంలో చేరబడును గాక. మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో నడిచి ఆయన చిత్తానుసారంగా జీవించి అనేక ఆత్మలను సంపాదించి పరలోకము చేరబడును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రేపు కాలము శుభ శుక్రవారము మరి ఆ ప్రతి సంఘంలో సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించబోతుండగా, మరి ఫేత్ మినిస్ట్రీస్ సంఘంలో కూడా సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించబోతుండగా, ఒకవేళ మీరు సంఘానికి వెళ్ళలేకపోతే, ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే మీరు ఇంట్లో కూర్చొని లైవ్లో మరి ఫేత్ మినిస్ట్రీస్ పరకాలని యూట్యూబ్ టైప్ చేసినట్టయితే సిలువలో పలికిన 7 మాటలు మీరు కూడా మాతో పాటు మరి ఆ సమయంలో ఆరాధనలో పాల్పంచుకోవచ్చు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఫేత్ మినిస్ట్రీస్ పరకాలని టైప్ చేస్తే యూట్యూబ్లో మరి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వబడుతుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు మరి సిలువలో పలికిన 7 మాటలు. ఒకవేళ మీకు మందిరం పోలేనట్టయితే మీరు ఆ మాటలు మీరు ఇంట్లో ఉండి చూడవచ్చు. మందిరము సాధ్యమైనంత వరకు మీరు మందిరానికి వెళ్ళండి. మందిరంలో మీ సేవకులు మరి తెలియచేసిన మాటలు జాగ్రత్తగా వినండి. సిలువలో పలికిన 7 మాటలు మరి 7 మాటలు ధ్యానించడమే కాదు, కానీ మీ జీవితాలకు అత్తుకొని జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరికీ కూడా శుభ శుక్రవారము శుభములు తెలియజేస్తా ఉన్నాను. అడ్వాన్స్ హ్యాపీ గుడ్ ఫ్రైడే టు ఆల్. రేపు కలప తిరిగి మరి 11 గంటలకు సిలువలో పలికిన 7 మాటల గురించి ఫేత్ మినిస్ట్రీస్ పరకాల టైప్ చేస్తే యూట్యూబ్లో లైవ్లో మాతో పాటు మీరు కూడా దేవుని ఆరాధించవచ్చు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించడానికి నీ కృప ద్వారా సాయం చేసి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరు క్షమించి అన్నారు. 2వ మాట, తండ్రి దొంగతో పలికిన మాట, నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉంటావని సెలవిచ్చావు. అలాగే తండ్రి ప్రభా, నువ్వు తల్లిని చూసినప్పుడు మరియమ్మను చూసినప్పుడు మరి నువ్వు ప్రేమించిన యోహానును ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పినావు తండ్రి ప్రభా. అలాగే 4వ మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివంటి. 5వ మాట, దప్పికొనుచున్నాను. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట ప్రభా మరి బిగ్గరగా కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నానని చెప్పి
ప్రాణము విడిచిన దేవానికి దండములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి తిరిగి మూడో రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈ సమయంలో కూడా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. రేపటి దినాన శుభ శుక్రవారం ఆరాధన ప్రపంచమంతా కూడా జరుగుతుండగా నీ సంఘాల చుట్టూ నీ దూతలు ఉంచండి. అలాగే తండ్రి ప్రభా నీ సేవకులను బలపరిచి 7 మాటలు మరి ఒక్కొక్క మాట ధ్యానించుటగా తండ్రి ప్రభా వారి మధ్యలో మీరుండి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానాలు ఆయనను నమ్మిన బిడ్డలకు, ఆయనను విశ్వసించిన బిడ్డలకు ఎప్పుడెల్లప్పుడు సదాకాలము దేవుని కృప ఆశీర్వాదాలు తోడై నీడైండును గాక. ఆమేన్.